నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అదే ఉగ్రవాదంపై పాక్ పాత్రను ప్రపంచ దేశాలకు చెప్పడం. ఇందులో అంతగా ఏముంది అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే పాక్ బుద్ధిని బయట పెట్టడానికి మోదీ ఓ మాస్టర్ ప్లాన్ను రెడీ చేశారు. అదేంటంటే పాక్ను ఒంటరి చేయడం. మరి ఇప్పుడేం జరగబోతోందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తీరును ప్రపంచ దేశాలకు చెప్పేందుకు 7గురు అఖిలపక్ష బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపిక చేయడం వెనుక ఓ స్ట్రాటజీ ఏమైనా ఉందా అన్నదే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్న హాట్ టాపిక్. అయితే ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. అదే కాంగ్రెస్ పేరు ఇవ్వని శశిధరూర్ను ఎంపిక చేశారు. దీన్ని బట్టి మోదీ స్ట్రాటజీ ఒక దెబ్బకు రెండు పిట్టలా అంటే అవుననే చెప్పుకోవచ్చు. ఒకటి, ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ను ఏకాకిని చేయడం. రెండు, ప్రతిపక్ష కాంగ్రెస్కు చెక్ పెట్టడం. పాకిస్తాన్ తీరును ఎలా ఎండగట్టాలి? పాక్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదం ఎలాంటి నష్టాలను కలిగిస్తోంది? ఆపరేషన్ సింధూర్ జరిగిన తీరు వంటి పలు విషయాలను ప్రపంచ దేశాలకు వివరించనుంది భారత్. అంతేకాదు, మనం ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తే పాక్ మాత్రం భారత్లోని జనావాసాలే టార్గెట్గా దాడులకు పాల్పడిందన్న విషయాలను కూడా ఆధారాలతో సహా ప్రపంచానికి చెప్పనుంది భారత్. పాకిస్తాన్ చెప్పే మాటలకు చేసే పనులకు అసలు సంబంధం ఉండదనే విషయాన్ని కూడా ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్లబోతోందని తెలుస్తోంది. ఇందుకోసం 7గురు సభ్యుల ప్రతినిధి బృందాలు మే 23 నుంచి దాదాపు 10 రోజుల పాటు వాషింగ్టన్, అబుదాబి, లండన్, ప్రిటోరియా, టోక్యో వంటి కీలక ప్రాంతాలను కవర్ చేయనున్నారు. అలాగే కేంద్రం ఎంపిక చేసిన ఈ ప్రతినిధి బృందాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యులతోనూ భేటీ కానున్నారు. ఇందులో ప్రధానంగా భారత్ ఏకాభిప్రాయాన్ని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అనుసరించే విధానాన్ని తెలియజేయనున్నారు. దీంతో పాటుగా ఇకపై ఏమాత్రం ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదన్న సందేశాన్ని ఇవ్వబోతున్నారు. సో మోదీ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్కు మరోసారి కంగు తినడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ అఖిలపక్ష బృందంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు. దీనివల్ల ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ ఐక్యత ప్రపంచానికి తెలియనుంది. ఇది భారత్ నిబద్ధతను మరింత బలోపేతం చేయనుంది. దీనివల్ల భారత్కు ఇతర దేశాల భద్రతా సహకారం పెరగడమే కాకుండా డిఫెన్స్ డీల్స్ కూడా మరింత పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఉగ్రవాద నిరోధక చర్యల్లో సమాచార భాగస్వామ్యం, సైనిక సహకారం వంటివి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో మనకు మోదీ స్ట్రాటజీ ఏంటన్నది క్లియర్ కట్ గా తెలుస్తోంది. అంటే భవిష్యత్తులో పాకిస్తాన్పై పూర్తి స్థాయి యుద్ధం చేసే పరిస్థితులు కనుక వస్తే ప్రపంచ దేశాలు అడ్డు చెప్పకుండా చేస్తున్నారన్నమాట. మరోవైపు ఆపరేషన్ సింధూర్ తరువాత పాకిస్తాన్ శాంతి చర్చలు అంటూ కాళ్లబేరానికి వస్తున్నప్పటికీ మోదీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా అఖిలపక్ష బృందం పర్యటన తరువాత అయినా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకుంటే సరే, లేకపోతే భారత్ దగ్గర ఆపరేషన్ సింధూర్ 2.0 రెడీగా ఉంది. దీన్ని తట్టుకోవడం పాకిస్తాన్కు చాలా కష్టం. సో ఇప్పటికైనా పాక్ తన బుద్ధిని మార్చుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.